అమరావతి, పోలవరం వేగంగా పూర్తి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎం చంద్రబాబుకు సూచించారు. విజయవాడ పోరంకిలో జరిగిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య తనదైన శైలిలో చమత్కరించారు. ప్రభుత్వం కూడా పరిపాలన తెలుగులోనే ఉండాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళకి కాబట్టి ఉత్తర్వులన్నీ తెలుగులోనే రావాలా. ఇంగ్లీష్ కావాలంటే ఒక కాపీ వేయండి. వాళ్ళకి ప్రాథమిక విద్య పై స్థాయి విద్య కాదు, అది తెలుగులోనే జరగాల. తద్వారా తెలుగు భాషకి మనం గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. తెలుగు భాష 10 కాలాల పాటు బాగా సజీవంగా బతుకుతుంది. ఆయన చాలా చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏం లేకుండా చేస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. ఎక్కువ ఇవ్వడానికి ఇబ్బంది లేదు. ముందు ఎక్కువ ఆదాయం రావాలా, ఆ తర్వాత ఎవరికైనా ఎక్కువ ఇవ్వాలా. లేకపోతే చాలా 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 ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా. పేదరికాన్ని పూర్తిగా తొలగించాలంటే తాత్కాలికమైన ఉచితాలతో అది సాధ్యం కాదు. ఉపాధికి తగిన శిక్షణ ఇవ్వకుండా ఉచితాలు ఇచ్చినంత మాత్రాన పేదల బలోపేతం గారు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఈ ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలు పోటీ పడుతూ ఉన్నాయి ఆ విషయంలో. వాళ్ళకి కావాల్సిన రుణం ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన ఇవాళ చెప్పారు చాలా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పని, చాలా సంతోషం. ఆ విధంగా చేయూతనివ్వాల. చేప పట్టేది నేర్పించాలే కానీ చేప ఉచితంగా ఇచ్చేది అలవాటు చేయకూడదు అనేది నా నమ్మకం. చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు, దాంట్లో అనుమానం లేదు. అనుకుని నిర్ణయం తీసుకుంటే దాన్ని చేయగలడు. ఆ నిర్ణయాలు తొందరగా అమలు చేయాలనేది నేను కోరుకునేది. ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేయడం, అమరావతి నగరాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకొచ్చి దాన్ని చక్కగా మా ముందే మేమందరం తిరుగుతున్నప్పుడే ఇవన్నీ వాస్తవంగా రూపుదాల్చాలనేది మా కోరిక, ఇంకేమీ లేదు. నాకు ఇప్పుడు వయసు 76 ఏళ్ళు. మిగిలిన సమయంలో అమరావతి అభివృద్ధి చెందడం, పోలవరం పూర్తయి ఆ నీరు మిగతా ప్రాంతాలకు రాయలసీమకు కూడా పారే విధంగా చూడడం అవుతుందో ఇవి చూస్తే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. వాటికి 2కి ప్రయారిటీ ఇచ్చి త్వరగా వాటిని పూర్తి చేయించాలని, త్వరగా అంటే రాత్రి కావు కదా, తగిన సమయంలో. దాంతోపాటు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు మాధ్యమాన్ని మరింత గుర్తింపు తీసుకొచ్చి ఇంగ్లీష్ నేర్పించాలి, తప్పేమీ లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి ఇవన్నీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు.